ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసిన వైఎస్ఆర్సీపీ నేతలు నివాళి అర్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గురునాథరావు చేసిన కృషి మరవలేనిదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తన తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాను పనిచేసే అవకాశం రావటం అదృష్టమన్నారు. చేశామో తర్వాత తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారు పడినటువంటి తపన ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళినా విశాఖపట్నం జిల్లాలో గుర్తుపెట్టుకుంటా ఉన్నారంటే అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే జరుగుతుందనేటువంటి నమ్మినటువంటి వారందరం కూడా తప్పకుండా పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, వారి ఆశయ సాధన కోసం ఆ రోజు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎంత కలిసి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి అవకాశం దక్కింది. గతంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారి ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి అవకాశం ఆ రోజు నాన్నగారు దొరికింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచేటువంటి అవకాశం నాకు దక్కడం ఒక పూర్వజనం సుకృతంగా భావిస్తూ తప్పకుండా వారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉత్తరాంధ్ర మొత్తానికి ఎప్పటికీ ఎన్నో జనరేషన్లుగా అందరికీ గుర్తుండిపోయి మాలాంటి యంగ్ జనరేషన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన నాయకులు పెద్ద ఆయన. ఈరోజు నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నాను, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మాట్లాడుతున్నాను అని అంటే నా మొదటి స్పీచ్లోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఆయన తీసుకురావడం నిజంగా గొప్ప పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ పట్నంలోని నడిబొడ్డున ఆయన విగ్రహం ఉంది అని అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత పెద్ద నాయకుడు, ఎంత మంచి పనులు చేస్తే కానీ, ఎంత అభివృద్ధి పథకాలను తీసుకొని వస్తే కానీ ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఉత్తరాంధ్ర రాజకీయాలు పేరు చెప్తే ప్రతి పేరాలోని కూడా గుడివాడ గురునాథరావు గారి మార్పు కనపడుతూ ఉంటుంది. ప్రత్యర్థిని కూడా చతురతతో దగ్గర చేర్చుకోవాల రాజకీయ చతురత. ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లో పోటాపోటీగా చేసే తత్వం ఆయన ఒక పిలిపిస్తూ ఒక ప్రభంజనంలా ఉత్తరాంధ్ర మొత్తం నుంచి తరలి వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేయడం కూడా ఆ రోజుల్లో జరిగేది. ఇలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో మన ఏదో పూలమాలలు అర్పించి ఈ కార్యక్రమం చేయటం కాకుండా అలాంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలకి పరిచయం ఉండే విధంగా ఒక మంచి పుస్తక రూపంలో తీసుకురావాలనేది నా యొక్క ఆలోచన.